శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం శివానందాల్లో 76 శ్లోకానికి వచ్చాం. 76 శ్లోకం. భక్తిర్మహేశ పద పుష్కరమావసంతి కాదంబనీవ కురుతే పరితోషవర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాకః తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాణ్యత్. మనకు భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో భక్తి గురించి, ఆ భక్తి ఒక మేఘమాల అయితే అలా అయిన వాడి యొక్క జన్మ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు. మనకు మామూలుగా వర్షం ఎలా వస్తుంది? ఆకాశంలో మబ్బులు బట్టి ఆ నల్లటి మబ్బుల్లోంచి ఆ వాతావరణం బట్టి వర్షం పడుతుంది. వర్షం పడినప్పుడు ఏమవుతుంది? భూమి మీద నదులు, చెరువులు అన్ని నిండుతాయి. ఆ నిండిన నీటిని మనం అంతా పంట పొలాలకు మళ్ళిస్తాం. ఇది బయట జరిగే విషయం. దీన్నే భక్తికి మార్చి చెప్తున్నారు. ఈ సన్నివేశాన్ని ఆదిశంకరాచార్యులు గారు. చూద్దాం. భక్తిర్మహేశ పద పుష్కరమావసంతి. పద పుష్కర మహేశ, ఆ మహేశ్వరుడు, అందరికీ ఆ సకల దేవతలకు ఈశ్వరుడైనటువంటి ఆ మహేశ్వరుడు, ఆయన యొక్క పాదములు అనే పుష్కరం అంటే ఆకాశం. పుష్కరమావసంతి, దాన్ని ఆశ్రయించి ఉంది. ఏం ఆశ్రయించింది? ఆకాశం ఏదట? ఆ శివుని యొక్క పాదపద్మాలే ఆకాశమట. అటువంటి ఆకాశంలో నల్లని మేఘాలు వచ్చాయట. ఆ మేఘాలు ఏందట? భక్తిర్ కాదంబినీవా. కాదంబిని అంటే మేఘం. నల్లని మేఘం ఏదంటే భక్తి అనే ఒక మేఘం ఏర్పడిందట. ఆకాశమేమో శివుని పాదపద్మాలు. దాంట్లో ఏర్పడిన మాల ఎవరిదంటే భక్తి. ఎప్పుడైతే భక్తి అనే ఒక మేఘమాల ఏర్పడిందో అప్పుడు ఆ మేఘమాల బాగా వర్షించిందట. కురుతే పరితోష వర్షం, మంచి వర్షం కురిపించిందట. ఏందట ఆ వర్షం? పరితోష వర్షం. పరితోష అంటే ఆనందం అనే ఒక వర్షం కురిసిందట. ఈ విధంగా ఆకాశం అనే పాదపద్మాలు, నల్లని మేఘాలనే భక్తి, ఆ భక్తి అది కురిస్తే వచ్చే ఆనందము, యస్య ఎవడైతే ఈ విధంగా భావిస్తాడో, ఎవడైతే ఈ భక్తి మార్గంలో వెళ్ళి ఇలా చేస్తాడో అటువంటి వాడికి ఏమవుతుందట? ఆ ఆనందం అనే వర్షం వచ్చేసేసి సంపూరితో భవతి మనస్తటాకః. మనం మామూలుగా భూమి మీద అయితే చెరువులు, నదులు నిండుతాయి నీటితో, వర్షం పడితే. కానీ ఇక్కడట ఎవడైతే ఆ భక్తి భావం కలిగిందో, ఎవరైతే ఆ శివుని పాదపద్మాలను ఆశ్రయించాడో వాడి యొక్క మనస్సు సంపూరితో భవతి, సంపూర్ణంగా నిండిపోయిందట. మనస్తటాకః, వాడి మనస్సు అనే ఒక తటాకము ఆనందము అనే ఒక వర్షంతో సంపూర్తిగా నిండిపోయినట్టు. అది నిండిపోతే తజ్జన్మ, అటువంటి వాడి జన్మే సార్థకమైంది. ఎట్లాంటి వాడి జన్మ సార్థకమైందట? శివుని పాదాలనే ఆకాశాన్ని ఆశ్రయించి భక్తి అనే ఒక మేఘమాల ఏర్పడి ఆ మేఘమాల ఆనందం అనే వర్షం కురిపిస్తే ఆ మనసు అనే ఒక తటాకం నిండిపోతే వాడి యొక్క జన్మ సస్యమఖిలం, వాడి పంట పండింది. సస్యమఖిలం సఫలం చ నాణ్యత్, ఇంకితరమైనవేవి కూడా ఇవ్వలేని ఫలితాన్ని ఆ పాదాలు అనుగ్రహించాయి. ఆ పాదాల నుంచి వచ్చిన వర్షం అనుగ్రహించింది ఆ భక్తుడిని. కాబట్టి భక్తుడికి ఏముండాలి? భగవంతుడి పాదాలను ఆశ్రయించాలి. ముందు భక్తి కలగాలి. ఆ భక్తి నల్లని మేఘం కావాలి. ఆకాశంలో తేలికపాటి మబ్బులు ఎక్కువ ఉంటాయి, నల్లని మేఘాలు తక్కువ ఉంటాయి. వర్షం వచ్చే ముందు మాత్రమే ఆ నల్లని మేఘాలు వస్తాయి.
అంతటి నల్లని మేఘం రావాలంటే త్రికరణ శుద్ధిగా ఉండే మనస్సు, బుద్ధి, జ్ఞానం, దానితోడు భక్తిలో తాదాత్మ్యం చెందడం రావాలి. ఆ స్థితి వస్తేనే ఇది సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. మనకు జ్ఞాన సంబంధర మూర్తి నాయనార్, ఆయన ఈ శ్లోకాన్ని సరిపోతారు. జ్ఞాన సంబంధర మూర్తి అనే ఆయన నిజంగా ఆయన పేరు అది కాదు. ఆయన పేరు వచ్చి ఆళాడ పిళ్ళయ్యార్. ఆళాడ పిళ్ళయ్యార్. ఆయన పేరు కాస్త జ్ఞాన సంబంధర మూర్తిగా మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే ఆయన జ్ఞాన సంబంధం, జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? గురు శిష్య సంబంధం లేకుండా జ్ఞానం వచ్చింది ఆయనకి. మనకందరికీ జ్ఞానం రావాలంటే ఎన్నో ఏళ్ళు కఠోరంగా గురువులను ఆశ్రయించి నేర్చుకుంటేనే జ్ఞానం వస్తుంది. ఒకవేళ గురువులు చెప్పినా దాన్ని ఆచరిస్తేనే మనకు అనుభూతి చెందితేనే మోక్షం వస్తుంది. అది ఎప్పుడు భక్తి భావంలో మన తాదాత్మ్యం చెందినప్పుడు వస్తుంది. ఆ విధంగా తాదాత్మ్యం చెందిన వాడే ఈ జ్ఞాన సంబంధం, గురు శిష్య సంబంధం లేకుండా సంపాదించాడు జ్ఞానాన్ని. ఎలా సంపాదించాడు, ఏంది ఆయన కథ తెలుసుకుందాం. మనకు ఈయన ఈ జ్ఞాన సంబంధం ఆయన మన యొక్క చిదంబరం దగ్గర సిరికాళై అనే ఒక ఊర్లో జన్మించాడు. ఇతని యొక్క తండ్రి శివపాద హృదయుడు, తల్లి భగవతి. ఆయన తండ్రి ఆనాటి సమాజాన్ని గమనించి శివుణ్ణి ప్రార్థించాట. ఈ సమాజంలో మార్పు తీసుకొచ్చేంత కొడుకుని ప్రసాదించమని చెప్పి కోరుకున్నాట. కోరుకుంటే ఆ శివుడు అనుగ్రహించాడు, బిడ్డను ప్రసాదించాడు. వాళ్ళకి పిల్లవాడు పుట్టాడు. ఈ పిల్లవాడు 3 ఏళ్ల పిల్లవాడుగా ఉన్నప్పుడు తండ్రి ఆ ధనుర్మాసంలో ఆయన 4 గంటలకే వెళ్ళి ఆ శివాలయం పక్కన ఉండే తటాకంలో స్నానం చేసి అక్కడ శివుని దర్శించుకురావడానికి అలవాటు. అలా ఆయన బయలుదేరుతుంటే ఒకరోజు ఈ పిల్లవాడు వెంటబడ్డాడు. నేను వస్తాను అని చెప్పి. ఇక పిల్లవాడు మొండి పట్టాడు. వద్దు ఎంత చెప్పినా బతినన్న విరలేదు. సరే ఇంక ఏముంది, గుడికే కదా తీసుకెళ్తున్నాను అని చెప్పి ఆయన తీసుకెళ్ళి అక్కడ ఆ పిల్లవాడిని అక్కడ మళ్ళీ మెట్ల మీద కూర్చోబెడితే ఎక్కడ ఆ పిల్లవాడు జారి పడతాడని భయంతో, ఆయన చిన్న పిల్లవాడు కదా, అందుకని అక్కడ ఒక ఎత్తైన ప్రదేశంలో కూర్చోబెట్టి ఎదురుగ్గా శివపాత్ర విగ్రహాలు ఉన్నాయట ఆ గోడ మీద, ఆ గుడి పైన. అప్పుడు ఆ పిల్లవాడికి చెప్పాట, నీకేమన్నా భయం అనిపిస్తే అక్కడ అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళని పిలు అని చెప్పేసి నేను స్నానం చేస్తా అని చెప్పి ఈయన ఆ తటాకంలో దిగాడు. దిగంగా ఎప్పుడైతే తటాకంలో దిగి తండ్రి కనిపించలేదు, పిల్లవాడు భయపడిపోయాడు. ఎవరు లేరు అక్కడ, పిల్లవాడు ఒక్కడే ఉన్నాడు. భయం వేసిపోయింది తండ్రి కనిపించకపోయేసరికి. చిన్న పిల్లవాడు కదా, అప్పుడే నిద్ర లేచి రావడం వల్ల ఆకలి ఒక పక్క ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఉంటే తండ్రి చెప్పిన మాట గుర్తొచ్చింది, అమ్మా నాన్న పిలవమన్నాడు కదా. అందుకని ఆ విగ్రహాలను చూసి అమ్మా నాన్న అని పిలవడం మొదలు పెట్టేశాడు. భక్తిగా ఏడుస్తూ, భక్తిగా నిర్మలమైన మనసు కదా పసిపిల్లకాయలు, వాళ్ళకి భక్తి ఏం తెలుసు, ఏం తెలియదు. కానీ నిర్మలమైన మనసుతో అతడు పిలిచాడు. పిలిచేసరికి శివుడు చూశాడు. చూసావా మనల్ని ఎంత బాగా అమ్మా నాన్న అని పిలుస్తున్నాడు, కాబట్టి వెళ్ళి పిల్లవాడు ఆకలితో కూడా ఉన్నాడు కాబట్టి వెళ్ళి పాలు ఇవ్వు అంటాడు. అప్పుడు అదెల్లా ఇస్తాను, శివజ్ఞానం వచ్చేస్తుంది నా పాలు తాగితే అని చెప్తుంది. పర్వాలేదు వెళ్ళి ఇవ్వమని చెప్తాడు శివుడు. అప్పుడు ఆమె వచ్చి ఆ పిల్లవాడికి పాలు ఇస్తుంది. ఆమె సాక్షాత్తు పార్వతీమాతే పాలిస్తుంది. ఇవ్వగానే నా నోటి కిందంతా చాలా ఏర్పడుతుంది తాగడం వల్ల. ఇంతలో తండ్రి పిల్లవాడు ఏడుపు వినిపిస్తుంది, ఆయన వస్తామని కొంచెంసేపు ఏడుపు ఆపేస్తాడు. అంటే ఇంకా పర్వాలేదు బాగానే ఉన్నాడులే అనుకుంటాడు. ఆయన కూడా వస్తాడు. ఆయన వచ్చేసరికి ఎదురుగ్గా పిల్లవాడి నోటి దగ్గర పాల చార కనిపిస్తుంది. అప్పుడు నేను భయం వేసిపోతుంది. పిల్లవాడు ఏం తాగాడా ఏందనే భయంతో, ఏం తాగావు నువ్వు, ఎవరేమి ఇచ్చారు నీకు అని చెప్పి గద్దించి అడుగుతాడు. అడిగినప్పుడు ఆ పిల్లవాడు అద్భుతంగా అతని నోటి నుంచి ఆ శివుణ్ణి వర్ణిస్తూ స్తోత్రం చేస్తాడు. అంతే, ఇంత చిన్న పిల్లవాడికి ఇంత స్తోత్రం ఎలా వచ్చిందో ఆశ్చర్యపోతాడు. అప్పుడు చూపిస్తాడు, వాళ్ళిద్దరు కనిపించినట్టు కూడా చెప్తాడు పిల్లవాడు. అంతే, ఆ పిల్లవాడిని తన భుజం మీద ఎక్కించుకొని వెంటనే ఆ దేవాలయంలో పోతాడు. అందరూ ఆ పిల్లవాడు పాడుతుంటే పద్యాలు వింటుంటారు.
ఎంత అద్భుతంగా, అంత చిన్న పిల్లవాడు అంత పెద్ద గొప్ప కవిత్వం చెప్తుంటే అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు అక్కడ ఆ ఊర్లో తిప్పి తన ఇంటికి తీసుకెళ్తాడు. నా బిడ్డ ఎంత గొప్పవాడైపోయాడు, ఇంత చిన్న వయసుకే ఇంత గొప్పవాడే అని చెప్పి ఆ తండ్రి అమితానందపడిపోతాడు. ఇంకా ఇంకా ఆ పిల్లవాడికి ఇంకా శివభక్తి బాగా వచ్చేస్తుంది. అంత చిన్న వయసుకు వచ్చేసింది. అందుకనే జ్ఞాన సంబంధం మూర్తి ఎందుకు అయ్యాడంటే ఏ గురువుని ఆశ్రయించలేదు, భక్తి వచ్చేసింది, దేహభ్రాంతి పోయింది, జ్ఞానం వచ్చేసింది, శివజ్ఞానం వచ్చేసింది. తన్మయత్వంతో పాటలు పాడుతున్నాడు, హాయిగా తనలో తనే రమిస్తూ పాటలు పాడుతున్నాడు, అంత గొప్ప స్థితి గడిపాడు. కాబట్టి అందుకనే ఆయనకి ఆ పేరు వచ్చింది, జ్ఞాన సంబంధ మూర్తి అనే ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అందుకు వచ్చిందన్నమాట ఆయనకి. అలా ఉంటే ఒకసారి ఆ పిల్లవాడు ఒక గుళ్ళో పోయి పాటలు పాడాల్సింది. పాటలు పాడుతుంటాడు, చిన్న చేతులతో తాళం వేస్తూ ఉంటే ఆ చేతులు కాస్త ఎర్రగా కందిపోతాయి పిల్లవాడికి. అప్పుడు శివుడి పైన చూస్తాడు, అయ్యో నా బిడ్డకు ఈ విధంగా చేతులు కందిపోతున్నాయని చెప్పి ఆయన బంగారు తాళం వేసేవి పంపిస్తాడు పైనుంచి. ఆ చేతిలోకి వచ్చేస్తాయి. ఇంకా అక్కడి నుంచి అవి వాయించుకుంటూ ఇంకా పాటలు హాయిగా పాడుతుంటాడు. ఇలాగే ఒకసారి ఆయన అన్ని దగ్గరికి నడిచిపోతాడు, ప్రతి గుడికి నడిచిపోతాడు, అంత దేశాటన చేయడం మొదలు పెట్టేస్తాడు. అంత చిన్న వయసుకే అన్ని గుళ్ళకు పోవడం, అంతటా పాటలు పాడుతుంటాడు అనమాట. అలా అతడు నడిచిపోతూ ఉంటే ఒకసారి ఒక గుడికి వెళ్తూ అప్పుడు ఎండ ఎక్కువగా ఉంటుంది. ఆ ఎండలో ఆ పిల్లవాడికి కాళ్ళు బాగా బొబ్బరిగిపోతాయి. అప్పుడు శివుడు చూస్తాడు, అయ్యో నా బిడ్డకు కాళ్ళు మాడిపోతున్నాయని చెప్పి ఆయనే అక్కడ దేవాలయంలో ఉండే బ్రాహ్మణుల కళ్ళలో కనిపించి, నా భక్తుడి ఈ గుడికి వస్తున్నాడు, నా భక్తుడికి ముత్యాల పల్లకి, ముత్యాల గొడుగు అవి ఇస్తున్నాను, మీరు అవి సమర్పించండి నా బిడ్డకు అని చెప్తాడు. అలాగే జ్ఞాన సంబంధులు కూడా కళ్ళలో కనిపించి, ఆ గుడిలో నీకు సన్మానం చేస్తారు, వద్దు అనకుండా స్వీకరించు అని చెప్తాడు. ఎందుకంటే అతను ఏమి తీసుకోడు, అందుకని ముందు చెప్తాడు శివుడే కళ్ళలో కనిపించి. అప్పుడు వాళ్ళు ఆ గుడికి వెళ్ళిన తర్వాత ఆ గుడిలో వాళ్ళు ఎక్కడున్నాయి గుడిలో అని ఎదుగుతారు. చూస్తే బయటే ముత్యాల పల్లకి, ముత్యాల గొడుగు ఉంటుంది. ఇంకా అతని పక్కన శివుడికి వాయించే వాయిద్యాలు కూడా అవి కూడా ఇస్తాడు శివుడు. అవన్నీ తీసుకొచ్చి అప్పుడు ఆ పిల్లవాడిని అక్కడ సన్మానించి ఇస్తారన్నమాట ఆ గుళ్ళో. ఇచ్చి అప్పటి నుంచి ఆ బ్రాహ్మణులు కూడా పల్లకి మోస్తారు. ఆ పల్లకిని ఆ పైన కూర్చోబెట్టుకుని వాళ్లే మోస్తారు. ఎంత భక్తుడు! శివుడు చెప్తాడు, ఎవరైతే అతని పల్లకి మోస్తారో వాళ్ళ జీవితం కూడా ధన్యం అయిపోతుందని చెప్పి. ఇంకా అక్కడి నుంచి జనం అంతా అతని పల్లకి మోస్తూ అన్ని ఊళ్ళు తిప్పుతుంటారు. ఆయన్ని ప్రతి ఊడికి పోయి అక్కడంతా తన పాటలతో తానే కవిత్వం అతనే చెప్తున్నాడు, పద్యాలు అతనే చెప్తూ స్తోత్రం చేస్తూ ఉంటాడు ఈ విధంగా. అలా ఉంటే ఒకసారి ఆయన అరుణాచలం పోవాలనుకుంటాడు. అనుకోడు, అక్కడ ఎవరో వచ్చి అంటుంటారు అరుణాచలం బాగుంటుందని చెప్తుంటే పోతే బాగుండు అనుకుంటాడు. ఆ అరుణాచలేశ్వరుడే ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి పూల బుట్ట పట్టుకొని వస్తాడు. వస్తే ఆయన అడుగుతాడు, అరుణాచలం ఎక్కడ, ఇక్కడ దూరం అంటే ఆయన నేను అరుణాచలంలోనే ఉంటాను నేను అంటాడు. మీరు అక్కడేం చేస్తుంటారంటే నేను అక్కడే ఉంటానని చెప్తాడు. మరి అక్కడ చాలా దూరం అవుతుందా అంటే లేదు, చాలా దగ్గర, తొందరగా వెళ్ళిపోవచ్చు అక్కడికి అంటూ చెప్తాడు. నడిచిపోవచ్చు అంటే నడిచిపోవచ్చు అని చెప్తాడు. సరే నాకు దారి చూపిస్తారంటే చూపిస్తానంటాడు. అప్పుడు తన పరివారంతో మళ్ళీ పల్లకి ఎక్కి ఆయన ముందు నడుస్తుంటే వెనక వెళ్ళిపోతుంటారన్నమాట. పోతూ ఉంటే చాలా దూరం వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఆ దారి చూపించి ఆయన కాస్త కొంచెం మాయమైపోతాడు. ఇదేంటి దారి చూపించేవాడు మాయమైపోయాడు అనుకుంటారు. సరే ఇంత లోపల దొంగలు వచ్చేసేసి ఆయన ఎక్కిన పళ్ళకి గొడుగు అన్ని తీసేసుకుంటారు, ఆ బంగారు తాళాలు అన్ని తీసేసుకుంటారు, మొత్తం దోచుకుంటారు వాళ్ళ దగ్గర. ఆశ్చర్యపోతాడు అతడు, ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం అయిపోతుంది, బాగా ఎండగా ఉంటుంది, అందరికి ఆకలిగా ఉంటుంది. ఆ సమయంలో వచ్చి తీసుకునేసరికి అయ్యో నా వస్తువులు పోతే పర్వాలేదు, నాతోటి వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది అయిపోయిందని చెప్పి ఆ శివుని ప్రార్థిస్తాడు. ఏమి స్వామి ఈ పరీక్ష, నేనేమైనా తప్పు చేశానా, అపరాధం చేశానా, లేకపోతే మీరిచ్చిన వస్తువులు తీసుకున్నారంటే దొంగలు, ఏదో అపరాధం జరిగి ఉంటే కదా అని అడుగుతాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఆయనకు కనిపిస్తాడు. నాయన, అరుణాచలం ఎక్కాలంటే నిష్ఠతో ఎక్కాలా, ఏ ఆర్భాటం ఉండకూడదు, అందుకే నా ప్రమదగణాలే నీ దగ్గర ఉండేవని తీసుకున్నాను నాయన అని చెప్తాడు. ఇంకా సంతోషం అయిపోతుంది. అబ్బా, నేను
నడిచి హాయిగా ఏ భోగం లేకుండా వెళ్తున్నాను. అప్పటిదాకా పల్లకిలో అంత తిరుగుతున్నాడు, అది కూడా ఎక్కకుండా నడిచిపోతున్నాను, ఆనందం అయిపోతుంది. ఇంతలో వాళ్ళకందరికి బాగా ఆకలి అవుతుంటే ఎదురుగా ఒక డేరా వేసుకొని అందరు కూర్చో ఉంటారు, భోజనం చేస్తుంటారు. వీళ్ళని కూడా రండి భోజనం చేస్తుంటారు అని పిలుస్తారు. వీళ్ళందరూ పోయి వీళ్ళకి బాగా ఆకలిగా ఉంటుంది, అందరు కూర్చొని సుష్టుగా భోజనం చేస్తారు. భోజనం చేస్తే వాళ్ళు తాంబూలం అంతా ఇస్తారు. ఇచ్చి మేము అరుణాచలం పోతున్నాం అంటారు. మేము కూడా అందుకే బయలుదేరాము, మాకు దారి చూపండి అంటారు. సరే చూపిస్తాం పండి అంటారు. అనగానే వాళ్ళు బయలుదేరంగానే కొంచెం దూరం నడవంగానే వెనకుండా డేరా మనుషులు అందరూ మాయమైపోతారు. ఆయన ముందు దారి చూపించి ఆయన మాత్రమే ఉంటాడు. ఆయన కూడా కొంచెం దూరం ఉండగానే ఆయన మాయమైపోతాడు. అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది, వచ్చిన వాళ్ళు భోజనం పెట్టిన వాళ్ళు సామాన్యులు కాదు, ఆ శివ ప్రబంధగణాలే మాకు భోజనం పెట్టారని అర్థం చేసుకుంటాడు ఆయన. ఇంకా ఆనందమైపోతుంది, ఏమి నా భాగ్యము, నేను ప్రబంధగణాల చేత భోజనం తిన్నానని చెప్పేసి ఆనందంతో వెళ్ళిపోతాడు ఆ అరుణాచలానికి. వెళ్ళి అక్కడ ఆయన ఆ శివుడి మీద అనేక పద్యాలు రచించి గానం చేస్తాడు. ఆయన అంత గొప్ప, అక్కడే ఉండిపోతాడు కొన్ని రోజులు ఆ ఆనంద పారవస్యంలో. తర్వాత ఆయన తిరిగి వస్తుంటే ఎవరెవరు తీసుకెళ్లిపోయారో ఆ ముత్యాల పల్లకి, ముత్యాల గొడుగు అవన్నీ యథాప్రకారంగా వాళ్ళందరితో ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క వస్తువు ఇచ్చి వెళ్ళిపోతారు, మాయమైపోతారు. మళ్ళీ అన్నీ ఆయనకి యథాప్రకారంగా అన్నీ వచ్చేస్తాయి. ఆశ్చర్యపోతాడు, ఏమీ భాగ్యం ఇది అని చెప్పేసి. శివుడు ముందే చెప్పాడు కాబట్టి ఆనందంతో వెళ్ళిపోతాడనమాట. ఈ విధంగా ఆయన అన్ని ఊళ్ళు తిరుగుతూ ధర్మ స్థాపన కోసం ప్రయత్నం చేస్తాడు. ఆ రోజుల్లో పాషండ మతాలు వచ్చి మన వేదాలంతా కూడా తగలబెట్టాలని, వేదాల మార్గంలో ఎవరు ఉండకూడదని, వేదాలు మంచిది కాదని ప్రచారం చేస్తుంటారన్నమాట. ఈ ప్రచారంతో రాజులనే వాళ్ళు లొంగ తీసుకుంటారు. రాజులంతా వాళ్ళు చెప్పినట్టు వినాలనే రూల్ పెట్టేస్తారు. దానివల్ల రాజుల వల్ల ఏమైపోతుంది, అన్ని గుళ్ళు అవన్నీ మూత పడిపోతుంటాయి. ఎక్కడెక్కడ గుళ్ళు మూత పడిపోతుంటాయి, శివాలయాలు అన్నీ కూడా. అస్సలు వేదాలకు సంబంధించిన ఏదీ లేకుండా పోతుందన్నమాట. వాళ్ళు ఆ మతం తప్పించి ఇంక ఈ మతాలు ఉండకూడదని చెప్పి వాళ్ళు అలా చేస్తారు. అప్పుడు ఇతనికి దాకా వస్తుంది విషయం. వచ్చి ఒక దగ్గర అయితే మరీ వచ్చి వాదిస్తారన్నమాట. ఏందో కూర్చొని 8,000 మంది వాదిస్తారు వైదిక మతం తప్పు అని చెప్పి. కానీ అందరి నోళ్లు మూయిస్తాడు. ఎందుకంటే శివభక్తుడైనా, శివుడు కదా మాట్లాడేది, శివజ్ఞానం ఉన్నవాడు కదా. అందరు 8,000 మంది నోరు మూయిచ్చేస్తాడు, వేదమే గొప్పదని నిరూపిస్తాడు. ఇంకా ఒకసారి ఒక రాజు ఉంటాడు. ఆ రాజు వచ్చేసేసి ఆయన గూని ఉంటుంది అనమాట. ఆ గూని ఉంటే ఆయన గూనితోనే ఉంటాడు పాపం. వాళ్ళు వచ్చేసి ఆ పాషండలు వచ్చేసి ఆ రాజ్యంలో కూడా ఉంచాలని ఆ రాజునే లొంగ తీసుకుంటారు వాళ్ళు. ఆయనకు వచ్చి ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురు కూడా మరీ స్పృహ లేకుండా ఉంటుంది అన్నమాట. ఆమె ఎన్నో ఏళ్ళ నుంచి ఆమెకి ఎన్నో వైద్యాలు చేసినా మామూలు స్థితికి రాదు ఆమె. అప్పుడు ఆమె తీసుకొచ్చి శివాలయంలో పడుకోబెడతారు. అక్కడే జ్ఞాన సంబంధం వస్తాడు. వచ్చినప్పుడు ఆయన చూసి శివుడి మీద స్తోత్రం చేస్తాడు. వెంటనే ఆమె లేచి కూర్చుంటుంది. ఆమె ఎంతో శక్తిహీనంగా ఉండాల్సిన మంచి బలంగా లేచి కూర్చుంటుందన్నమాట. అంత గొప్ప ప్రదర్శన చేస్తాడు అతను. తర్వాత ఈ పాషండ మతాల వాళ్ళంతా కలిసి ఆ రాజుకంతా ఒళ్ళంతా మంటలు వచ్చేస్తాయి. మంటలు వస్తే వీళ్ళంతా వచ్చేసి మేమే నయం చేస్తామని చెప్పి మన శివాలయాలకు పోయి నయం చేసుకోవడం చేయకుండా చేస్తారన్నమాట. ఆ సమయంలో ఆయన భార్య భక్తురాలు, శివభక్తురాలు, ఆమె జ్ఞాన సంబంధం పిలిపిస్తే అప్పుడు ఆ పాషండ మతాలతో వాడుతూ అంటాడు, నేను కుడివైపు ఉండే ఈ రాజుకున్న మంటలు నేను తగ్గిస్తాను, మీరు ఎడం వైపు మంటలు తగ్గించండి మీ భక్తితో, నా భక్తితో నేను తగ్గిస్తానా, మీ భక్తి మీరు తగ్గిస్తారు చూద్దాం అంటాడు. అంటే సరే అంటారు. ఈయన వెంటనే విభూతి తీసుకొని ఆ రాజుకంతా పూసేసి, కుడివైపు అంతా పూసేసి ఆయన పద్యాలు చెప్పంగానే, స్తోత్రం చేయంగానే ఆయనకి కుడిపక్కుండే భాగం అంతా చల్లగా బాగా అయిపోతుంది. ఎడం తట్టు మాత్రం మంటలు వస్తుంటాయి. అప్పుడు వాళ్ళు వచ్చేసి ఆ పాషండులంతా వాళ్ళు ఏం చేయలేకపోతారు. అప్పుడు రాజు ఏంది మీరేం చేయలేదు, మీరు మతం గొప్పదన్నారు, మరి ఏమైంది మీ మతం, మీ దేవుళ్ళు ఏం చేశారని అడుగుతాడు. లేదు అతను ఇది బలహీనంగా ఉంటుంది ఎడం పక్క ప్రాంతం, అది మాకు అప్పగిచ్చాడు, అతనేమో అటుపక్క తీసుకున్నాడు అని వాదిస్తారు. అప్పుడు మళ్ళీ అతడు ఎడం పక్కకు వచ్చి జ్ఞాన సంబంధరు ఆ తట్టు కూడా ఆయన విభూతి పూసి స్తోత్రం చేస్తే ఆ తట్టు కూడా మంటలు తగ్గిపోతాయి. అప్పుడు
ఆ రాజు కోపం వస్తుంది. ఇప్పటిదాకా అనవసరంగా మిమ్మల్ని నమ్మి అన్ని దేవాలయాలు మూయించాయని చెప్పేసి ఆయన చాలా బాధపడిపోతాడు. అప్పుడు ఈయన తన స్తోత్రంతో ఆయన గూని కూడా పోగొడతాడు ఆ రాజు. అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అవుతుంది. ఒరే ఒరే ఒరే, ఇది నిజంగా మన మతమే గొప్పది, మన వైదిక మతమే గొప్పది అని తెలుసుకుంటాడు. శివుడే గొప్పవాడో తెలుసుకొని అప్పుడు వాళ్ళ నోరు మూయిస్తాడనమాట. ఈ విధంగా దేశం అంతటా తిరిగి ఇతడు అవి చేస్తాడనమాట ఈ పిల్లవాడు. తర్వాత యుక్త వయసుకు వచ్చిన తర్వాత అతను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అతని పెళ్లి ఇష్టం లేదు. అప్పుడు శివుడు కల్లా కనిపించి, నాయన నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్తాడు. చెప్పిన తర్వాత నీకు రేపే నీకు తగిన కన్య వస్తుంది నీ ఇంటికి, నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని చెప్తాడు. అప్పుడు అతనికి కాబోయే భార్య అమిత భక్తురాలు, శివభక్తురాలు. వస్తుంది. వస్తే అప్పుడు పెళ్లి చేస్తారన్నమాట. పెళ్లి చేసిన తర్వాత శివుడు చెప్తాడు ఆయనకి, నువ్వు పెళ్లి అయిన తర్వాత ఎవ్వరు ఇవ్వరంత కానుక నీకు ఇస్తాను, నీకు నీ వాళ్ళకని చెప్తాడు. అప్పుడు ఆయన వెంటనే పెళ్లి కాగానే వెంటనే నేను పోయి ముందు శివుని దర్శించుకోవాలంటాడు. అటుపక్క బంధువులు ఇటుపక్క బంధువులు అందరూ ఆ శివభక్తులే కాబట్టి అందరూ కలిసి గుడికి పోతారు. పోగానే ముందు శివుడి స్తోత్రం చేస్తుండగానే ఆయనతో పాటు వచ్చిన ఆయన బంధువుల్ని, ఆయన భార్యని అందరూ శివలింగం రెండుగా చీలిపోయి దాంట్లోకి వెళ్ళిపోతారు. చివరిగా జ్ఞాన సంబంధం కూడా ఆ లింగంలో లీనమైపోతాడు. ఈ విధంగా చరిత్రలో నిలిచిపోయాడు ఆ జ్ఞాన సంబంధం. అంటే జ్ఞాన సంబంధం భగవంతుడితో పెట్టుకొని ఆయన ఆ పాదాలు ఆశ్రయించి ఆ భక్తి అనే ఒక మేఘమాల అయి ఆ భక్తి ఆయనకు ఆనంద పారవస్యాన్ని కలిగించి ఆ ఆనంద పారవస్యంలో తన జన్మను సార్థకం చేసుకున్నాడు జ్ఞాన సంబంధాలు. కాబట్టి ఈ శ్లోకానికి సరి అయిన వాడు ఆ జ్ఞాన సంబంధమూర్తి నాయనార్. కాబట్టి ఈరోజు మనం శివానంద లహరిలో 76వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.